ఒక చిన్న గ్రామం, అందమైన పచ్చని పొలాలు, కానీ ఒక కఠినమైన నియమం. ఆ ఊర్లో అమ్మాయిలు 10వ తరగతి కూడా పూర్తి చేయలేరు. పుష్పవతి అయిన వెంటనే చదువు ఆపించి పెళ్లి చేసేవారు. అమ్మాయికి ఎక్కువ చదువు అవసరం లేదు. ఇదే అక్కడి పెద్దల మాట. అదే ఊర్లో అనన్య అనే అమ్మాయి ఉండేది. ఆమెకు చిన్నప్పటి నుంచే ఒక కల, డాక్టర్ కావాలి. పాఠశాలలో ఎప్పుడూ ఫస్ట్. టీచర్లు కూడా ఆశ్చర్యపోతారు, నువ్వు పెద్ద డాక్టర్ అవుతావు అని ప్రోత్సహించేవారు. కానీ 10వ తరగతి పూర్తయ్యే సమయానికి ఇంట్లో పెళ్లి మాటలు మొదలయ్యాయి. ఇది మా ఊరి సంప్రదాయం అని తల్లిదండ్రులు చెప్పారు. అనన్య కన్నీళ్లు పెట్టుకుంది. నేను చదవాలి, నేను డాక్టర్ అవ్వాలి. ఒక రోజు మన ఊర్లో ఎవ్వరూ డాక్టర్ లేక చనిపోకూడదు అని అనన్య అంది. కానీ ఊరి పెద్దలు ఒప్పుకోలేదు. ఆమెను ఎగతాడి చేశారు. అమ్మాయి చదివి ఏమవుతుంది అని నవ్వారు. అప్పుడు అనన్య వెనక్కి తగ్గలేదు. ఆమె తన టీచర్ల సహాయం తీసుకుంది. చైల్డ్ మ్యారేజ్ చట్టాల గురించి తెలుసుకుంది. తన హక్కుల కోసం నిలబడ్డది. ఆమె పోరాటం వాడలోకి వచ్చింది. ప్రభుత్వ అధికారులు గ్రామానికి వచ్చారు. చిన్న వయసులో పెళ్లిళ్లు ఆపేశారు. మొదట ఊరు కోపంగా ఉన్న కొన్ని నెలల తర్వాత మార్పు కనిపించింది. అమ్మాయిలు మళ్లీ స్కూల్ కి వెళ్లడం మొదలుపెట్టారు. ఏళ్ల తర్వాత అనన్య నిజంగానే డాక్టర్ అయింది. తెల్ల కోటు వేసుకుని అదే ఊర్లో క్లినిక్ ప్రారంభించింది. ఒకప్పుడు ఆమె కలను ఆపిన వాళ్లే ఇప్పుడు తమ కూతుళ్లను ఆమె దగ్గరకు తీసుకొచ్చి చెప్తున్నారు, మా అమ్మాయి కూడా నీలాగే చదవాలి. ఆ రోజు